హాయ్ అండి. ఈరోజు మనము కొత్తిమీర టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందుపైన బాండ్లీ పెట్టుకొని అందులో నూనె వేసుకొని వేడి చేసుకోవాలండి. నూనె వేడయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని వేసుకొని వేయించుకోవాలండి. ఈ సీజన్లో కొత్తిమీర బాగా వస్తుంది కదండి. వర్షాకాలంలో కొత్తిమీర పచ్చడి తినడం వల్ల కొత్తిమీరే కాదండి, ఏ రకాలైన ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన బాడీకి అండ్ హెయిర్కి చాలా మంచిదండి. ఇలా పల్లీలు వేగుతున్నాయి కదండి. ఇలా వేగుతున్నప్పుడు ఇవి కొంచెం బాగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడు లోపలికంతా బాగా వేగి పల్లీలు పచ్చడి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనము పచ్చి శనగపప్పు ఉంటాయి కదండి, అవి తీసుకొని వేయించుకోవాలి. కొంచెం ఒక టీ స్పూన్ అంత వేసుకోండి, సరిపోతుంది. ఇవి పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఒక 10 నుంచి 20 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా సగం సగం చేసుకొని కట్ చేసి వేసుకోండి. అప్పుడు చిట్లకుండా ఉంటాయి. అది మూత పెట్టుకొని మగ్గించుకోండి. మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మూత తీసి చూసారండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం వేగి ఉంటాయి కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. సరే, మూత తీసి చూస్తే ఇలా వేగిపోయి ఉంటాయి కదండి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కొంచెం చల్లారనివ్వండి. ఇవి కొంచెం చల్లారుతారు. అదే ఆయిల్లో మనము 6 నుంచి మీడియం సైజువి అయితే ఒక 6 తీసుకోండి. పెద్దవి అయితే ఒక 4 టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. చూసారు కదండి, ఇలా కొంచెం ఉడికాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కల్లుప్పు వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే టమాటాలు తొందరగా ఉడికిపోతాయండి. ఇలా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి. మూత పెట్టుకొని మగ్గించేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. ఇలా కొంచెం వాటర్ వస్తుంది కదండి. ఈ విధంగా వాటర్ వచ్చేటప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకొని కాడలతో సహా కట్ చేసి కడుక్కొని వేసేసుకోండి. క్లీన్ చేసేసుకొని కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత చూడండి, ఇలా కొంచెం ఉడికింది కదండి కొత్తిమీర. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి. ఇది కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా మొత్తం బాగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర అవంతా వేసుకొని దంచుకోవాలండి. మీ దగ్గర రోలు లేదంటే మిక్సీ జార్ అయినా తీసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ. అంత టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మెత్తగా దంచుకున్నాం కదండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత అందులో మనము ఉడికించి పెట్టుకున్నాం కదండి టమాటాలు, కొత్తిమీర, అవి కూడా వేసేసుకోండి. అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా దంచుకోండి. మళ్ళీ అవి బాగా దంచుకోండి. రోట్లో కొంచెం నెమ్మదిగా దంచుకోండి. రోకలి బండి ఉంటుంది కదండి, అది బయటికి తీయకుండా లోపల అలా చిన్నగా అన్నారంటే అవి పైన చిందకుండా ఉంటుందండి. మీరు గట్టిగా స్పీడ్గా దంచేసారంటే అవి పైన చింది పడతాయండి. టమాటాలు వేడిగా ఉంటాయి కదా, కాలే ఛాన్సెస్ ఉంది. అందుకోసం కొంచెం చిన్నగా దంచుకోండి. అందులో కొంచెం ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు తీసుకొని దంచుకోండి. దంచుకున్న తర్వాత ఉప్పు చూడండి, ఉప్పు సరిపోలేదంటే కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోండి. ఉప్పు అంతా అడ్జస్ట్ అయింది, సరిపోయింది అనుకున్న తర్వాత అందులో ఇంకా పచ్చడి తీసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.